2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2025 డిసెంబర్ నెల 31 వరకు అనగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు భాగ్యభావమైనటువంటి వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో లాభభావమైనటువంటి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం కొనసాగుతుంది. 9వ భావములో గురు సంచారం కానీ లాభభావములో గురు సంచారం కానీ వీరికి విశేషమైనటువంటి సుఫలితాలని, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సమాజంలో గుర్తింపుని అందించే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. విద్యారంగంలో విజయాలను పొందగలుగుతారు. షష్టమ భావమైనటువంటి కుంభరాశిలో రాహు సంచారం 2025 మే 18 నుంచి వీరికి విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. 6వ భావంలో రాహు సంచారం వీరికి ధైర్యాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే, కొన్ని వివాదాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఇక వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 మే జూన్ జూలై మాసాల్లో అనగా వృషభ మిథున కర్కాటక రాశుల్లో 9, 10, 11 భావాల్లో రవి సంచారం కానీ, అలాగే 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో అనగా తులా రాశిలో రవి సంచారం కానీ, రిపీట్ 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ కన్యా రాశి వారికి తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో రవి సంచారం విశేషమైనటువంటి సుఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. అధికారుల నుంచి సహకారం వల్ల వీరు అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు కానీ లేకపోతే ఎలక్షన్లో విజయాలు కానీ పొందగలుగుతారు. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా వీరు పొందగలుగుతారు. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో మిథున కర్కాటక రాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల అనగా 10, 11 భావాల్లో ఆయన సంచారం వల్ల భూవాహన లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, రియల్ ఎస్టేట్లో లాభాలు, వాహన సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2025 ఆగస్టులో విశేషమైనటువంటి సుఫలితాలు కూడా వీరు పొందగలుగుతారు ఈ కన్యా రాశి వారు. మరి 2025 ఆంగ్ల మాసానికి గాను కన్యా రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాలి. సప్తమ, అష్టమ భావాల్లో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కనుక వీరు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించడం, శనివారం రోజు రావణాష్టకం చదువుకోండి. అలాగే జన్మరాశిలో కేతువు, సప్తమ భావంలో రాహువు సంచరించే కాలంలో అనగా రాహుకేతు దోషం ఉంది కనుక రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. దశమ భావంలో గురు సంచారం అంత మంచిది కనుక దక్షిణామూర్తికి పూజలు నిర్వర్తించండి. అవకాశం ఉన్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మంగళవారం రోజు పేదవారికి కందిపప్పును దానం చేయండి. ఈ 2025 ఆంగ్ల మాసానికి గాను కన్యా రాశి వారు సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నటువంటి కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.